యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనం వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో మీ అందరినీ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో మానవుడు దేవునికి కృతజ్ఞత చెప్పాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. పాత నిబంధనలో లేదా క్రొత్త నిబంధనలో మనం ఆలోచన చేస్తే దేవుని నమ్మినటువంటి పిల్లలు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని గ్రంథంలో మనం చూస్తాము. మీరు 100వ కీర్తన గమనించినట్లయితే మానవులే దేవునికి కృతజ్ఞత చెప్పాలి అనేటువంటి విషయం కూడా చెప్పబడుతుంది. వాస్తవంగా మానవుడు దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే మానవుణ్ణి దేవుడే నిర్మించాడు, కానీ మానవుడు తనగా రాలేదు ఈ లోకానికి. ఈ విషయాన్ని గమనించాలి. ఎన్నో సిద్ధాంతాలు లోకంలోకి వచ్చాయి. మానవుడు కోతి నుండి వచ్చాడని ఒక ఆయన తెలియజేశాడు. కొంతకాలం అయ్యాక ఆలోచన వచ్చింది. కొంతమంది ఆయన్ని ప్రశ్నించారు, కోతి నుండి మానవుడు వస్తే మరి ఇప్పుడు కూడా కోతి నుండే మానవుడు రావాలి కదా, మరి మనిషి నుండి ఎందుకు వస్తున్నాడు అనేటువంటి వాదన జరిగినప్పుడు తన సిద్ధాంతము తప్పని ఒక ఆయన ఒప్పుకున్నాడు. అయితే మానవుడు కోతి నుండి రాలేదు, మరో విధంగా రాలేదు, కానీ మానవుని సృజించిన వాడు దేవుడు. 100వ కీర్తన 3వ వచన భాగంలో యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము అనే మాట చెప్పబడింది. అంటే మనము ఎవరి సంబంధులము? దేవుని సంబంధులు మానవుడు. ఎందుకనంటే యెహోవాయే, యెహోవా అనగా సృష్టికర్త, ఈ భూమిని ఆకాశమును వందల సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఈ భూమి నరులకు నివాసయోగ్యంగా ఉండాలని నిర్మించినటువంటి దేవుడు. ఈ యొక్క భూమి మీద శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి జీవించాలని మానవుణ్ణి సృజించినవాడు దేవుడు. అందుకని అక్కడ వాక్య భాగంలో చెప్పబడింది యెహోవాయే మనల్ని పుట్టించును అన్నకాడ మీరు బైబిల్ ఎరిగినటువంటి వారు చిన్న ఫుట్ నోట్లో ఒక నెంబర్ ఉంటుంది, 1 అని ఉంటుంది. ఆ నెంబర్ యొక్క అర్థాన్ని మీరు చదివినట్లయితే మనల్ని మనమే సృజించుకోలేదు అంటే దాని అర్థం ఏంటంటే మానవుడే సృష్టించుకోలేదు, మానవుడే తయారు చేసుకోలేదు. మానవుని సృజించిన వాడు దేవుడు యెహోవా. ఎందుకు సృజించాడు? మానవుని దేవుడు ఎందుకు సృజించుకున్నాడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచన భాగములో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రసరము చేయుదురు. ఎందుకు దేవుడు మానవుణ్ణి సృజించుకున్నాడు అంటే నా నిమిత్తము, అంటే దేవుని నిమిత్తము మానవుడు సృజించబడ్డాడు. కానీ ఈనాడు మానవుని యొక్క ఆలోచన ఏంటంటే మానవుడు తన కొరకే బ్రతుకుతున్నాడు, లేదా మరొక మనిషి కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. మీరు గమనించాలి. నా నిమిత్తము అంటున్నాడు దేవుడు, అంటే మానవుడు దేవుని నిమిత్తము సృజించబడ్డాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీదకి వచ్చాక మానవ జీవితం కొనసాగిస్తూ మనం ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చామో, ఎవరి నిమిత్తం ఈ లోకంలో ఉన్నామో, ఎవరికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలో ఈ సంగతి మర్చిపోయాడు. మరి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? తన కొరకు బ్రతుకుతున్నాడు, లేదా తనకు కావలసినటువంటి వారి కొరకు బ్రతుకుతున్నాడు. మానవుని యొక్క ఆలోచనలు వినండి.
తన కొరకే చనిపోవాలనుకుంటున్నాడు, తన కొరకే బ్రతకాలనుకుంటున్నాడు, లేదా తన వారి కొరకు బ్రతుకుతాడు, లేదా అంటాడు తన వారి కొరకు చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనిషి. కానీ నీవు నేను మన కొరకు సృజించబడలేదు, దేవుని కొరకు మనం సృజించబడ్డాం. దేవుని నామ ఘనత కొరకు మనము సృజించబడ్డామనే సత్యాన్ని గుర్తించాలి. యెషయా గ్రంథము 43:7 భాగంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకు నాయనా దేవా, ఎందుకు ఈ మానవులు కలగజేస్తావంటే నా మహిమ నిమిత్తము. దేవుని యొక్క మహిమ కొరకు మానవుడు జీవించాలి, దేవుని యొక్క నామ ఘనత కొరకు మానవుడు జీవించాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడానికి మానవుడు జీవించాలి. అందుకొరకు మనిషి సృజించబడ్డాడు. అందుకొరకే దేవుడు మానవుడికి కావలసినటువంటి జీవాన్ని ఊపిరినిచ్చి సమయాలు సంవత్సరాలు ఇస్తూ మానవుని లోకంలో దేవుడు జీవింపజేస్తూ ఉన్నాడు, బ్రతికింపజేస్తూ ఉన్నాడు. కారణం మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. యెహోవాయే దేవుడని మానవుడు తెలుసుకోవాలి. ఆయన బట్టి మనం ఈ లోకంలో ఉన్నాం, ఆయనే మనల్ని సృజించాడు, ఆయన కొరకు మనము సృజించబడ్డామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి మానవుడు దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే దేవుడే నిన్ను నిర్మించుకున్నాడు, దేవుని నామఘనత కొరకు, దేవుని మహిమ కొరకు మనము సృజించబడ్డాము గనుక దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటి మాటను గురించి కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. అంటే మానవుడిని దేవుడు నిర్మించాడు కాబట్టి, మానవుడికి దేవుడు జీవాన్ని ఊపిరినిచ్చాడు కాబట్టి మానవుడు కృతజ్ఞత కలిగి ఉండాలనే మాటను గమనిస్తూ ఉన్నాము. అలాగనే దేవుడు తన నిమిత్తము, నా నిమిత్తము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా నిమిత్తము నిర్మించుకున్నాడు అంటున్నాడు. మానవుణ్ణి దేవుడు తన మహిమ కొరకు, తన నామ ఘనత కొరకు మానవుడు నిర్మించబడ్డాడు అనేటువంటి సత్యమును గ్రంథం తెలియజేయుచున్నది. కనుక మానవుడు ఈ సంగతిని గమనించాలి, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి సత్యాన్ని మనము వాక్య భాగాల ద్వారా గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, అంటే సంఘానికి కూడా మానవులందరే కాకుండా ప్రత్యేకంగా సంఘానికి పౌలు ఈ సంగతిని గుర్తు చేశారు. ఒక మాటను గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ భాగంలో మనకు ఒక్కడే దేవుడున్నాడు అంటే, లోకములో మానవులు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ప్రభునందున్నటువంటి బిడ్డలకి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సంఘముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. ఎవరి నిమిత్తం మనమున్నాము? ఒక్కడే దేవుడున్నాడు, ఆయన మనకు తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగింది కాబట్టి మనము ఆయన నిమిత్తము ఉన్నాం. అంటే సంఘము లేదా క్రీస్తునందున్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు ఈ లోకములు ఎందుకున్నారంటే ఆయన నిమిత్తము, దేవుని నిమిత్తం ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారంటే తమ కొరకే ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు రక్తములో పాపములో పడి ఉన్నటువంటి నిన్ను కడిగి సంఘముగా చేసుకున్నది దేని కొరకంటే నీ కొరకు నీవు ఆలోచించుకుంటావని, నీ కొరకు నీవే బ్రతుకుతావని దేవుని ఉద్దేశము కాదు. నువ్వు దేవుని నిమిత్తము ఉన్నావు, దేవుని కొరకే నువ్వు సృజించబడ్డావు. నువ్వు పాపంలో పడినప్పటికీ కూడా దేవుడు క్రీస్తు ద్వారా నీకు విమోచన కలగజేసిన దేని కొరకంటే నువ్వు దేవుని నిమిత్తం ఈ లోకంలో బ్రతుకుతావని, దేవుని నామఘనత కొరకు బ్రతుకుతావని, దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా నువ్వు బ్రతుకుతావని, యేసుక్రీస్తును కూర్చున్నటువంటి సువార్తను లోకానికి ప్రకటించేవారుగా ఉంటామని దేవుడు నిన్ను నన్ను సంఘముగా చేసుకుని ఉన్నాడు. కనుక మనము దేవుని నిమిత్తము
ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవదిగా అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారం మనం. క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను నన్ను దేవుని నిమిత్తము. అంటే మనం దేవుని కొరకు ఈ లోకంలో ఉన్నామంట, దేవుని నిమిత్తము. ఈ సత్యాన్ని ఎంతమంది గమనిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు? ఈనాడు క్రైస్తవులలో కూడా కృతజ్ఞత అనేటువంటిది కనబట్లే. బహు తక్కువ మంది మాత్రమే ప్రతి విషయంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ మనం ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మానవుడు నిర్మించబడిన విధానమును బట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా అందులో దేవుడు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను రక్షించుకుని సంఘముగా చేసుకున్నాడు. అంటే నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము దేవుని నిమిత్తమే ఉన్నామనేటువంటి సత్యమును మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచన భాగంలో ఏమి మనకు తెలియజేయబడుతుందంటే, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. ఈ సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము. నిజంగా ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మరి ఈ మాట క్రైస్తవులు ఆలోచిస్తున్నారా? మనం ఎవరి నిమిత్తం ఉన్నాము? ఎవరి కొరకు బ్రతుకుచున్నామా? మనము దేవుని కొరకు బ్రతుకుచున్నామా? దేవుని నామ ఘనత కొరకు, క్రీస్తు ప్రభు యొక్క నామ ఘనత కొరకు, క్రీస్తు ప్రభు యొక్క నామ ప్రకటన కొరకు మనం బ్రతుకుచున్నామా? మనము ఆలోచన చేయాలి. అందుకే పౌలు అంటున్నాడు, మనలో ఎవడు, అంటే ప్రభునందున్నటువంటి బిడ్డలతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనలో ఎవడు తన కోసమే బ్రతకుడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. ఈ భూమి మీద దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము ఎందు నిమిత్తం ఉన్నామంటే ఆయన కొరకు మనం ఉన్నాం, ఆయన నిమిత్తం మనం ఉన్నాం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కనుక మొదటి మాటగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మానవుని దేవుడు సృజించుకున్నాడు తన నామ ఘనత కొరకు, తన యొక్క మహిమను ప్రకటన కొరకు. దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా మానవుడు జీవించట కొరకు దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మొదటి మాటగా మనము జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు మనల్ని ఎందుకు సృజించిన విధానాన్ని బట్టి, జీవాన్ని ఊపిరినిచ్చి బ్రతికించడాన్ని బట్టి మనము దేవుని నామఘనత కొరకు జీవించాలి. అందుని బట్టి దేవుడు మనల్ని సృజించుకున్న విధానం బట్టి కృతజ్ఞత చెప్పాలనే మాటని మనం గమనించాం. మరి రెండవ సంగతి ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు మానవుని యొక్క పాపాలు క్షమాపణ కొరకు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు, అనగా నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారిని 2023 సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి ప్రభుని మానవుడిగా పంపించి నీ పాప భారము నా పాప భారము ఆయన మీద మోపి ఆ పాపములకు శిక్ష యేసు ప్రభువారికి దేవుడు విధించాడు. అంటే రెండో కారణం ఏంటంటే, క్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి క్షమాపణ బట్టి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, మొదటగా మానవుడు దేవుని బట్టి ఈ లోకానికి వచ్చాడు, దేవుని బట్టి సృజించబడ్డాడు, దేవుని బట్టి మానవుడు బ్రతుకుతున్నాడు, మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, మానవుని యొక్క పాప జీవితాలు లేదా పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువారు సిలువలో బలైపోయారు. అంటే క్రీస్తు ద్వారా దేవుడు మనకి, అనగా క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకి పాప విమోచన దొరికింది, పాప క్షమాపణ దొరికింది. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది.
అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట తెలియజేశారు. ఏమనుందంటే కొలసీ పత్రిక 1 అధ్యాయం 14 వచ్చిన భాగం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏ కుమారుని యందు? దేవుని కుమారుని యందు అనగా క్రీస్తునందు మనకు విమోచనము అనగా, విమోచనం అంటే ఏంటి? పాపక్షమాపణ, పాపము నుండి విమోచించబడేటువంటి అవకాశము క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తు ద్వారా దొరికినటువంటి విమోచనను బట్టి, పాపక్షమాపణను బట్టి మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని మీకు ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 10 వచ్చిన భాగంలో ఒక మాటను మనం చదువుకుందాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎందుకు దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం దేవుడు చేయలేదంట. ప్రభునందు ప్రియులారా, మన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేయలేదు? మన పట్ల ప్రతీకారం చేయలేదు. అంటే పాపాన్ని బట్టి దేవుడు ప్రతీకారం చేస్తాడా? చేస్తాడు. బైబిల్లో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. పాపాన్ని బట్టి ప్రతీకారం చేయబడుతుంది. ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములు నొచ్చుకును. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను ఉండకుండా తుడిసివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఒక యుగంలో, పితరుల యుగంలో చూసినప్పుడు, ఆ భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాలను చూసినప్పుడు, వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనము, వారి ఊహ యొక్క ఆలోచన అంతయు చెడ్డదిగా ఉంది. దేవుడు వాళ్ళని సృజించినందుకు, ఈ భూమి మీద వాళ్ళు ఉంచినందుకు, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ ఊహను బట్టి జీవిస్తూ ఉన్నారు. చెడు కార్యాలు కలిగిన వారు ఉన్నారు. దేవుని గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేరు. యథార్థమైన హృదయం కలిగిన వారుగా లేరు. ఆ తరంలో ఒక ఆయనే మాత్రమే కనపడ్డాడని కూడా గ్రంథంలో చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, జలప్రళయాన్ని రప్పించి ఆనాటి లోకాన్ని, అంటే వాళ్ళు చేసిన పాపమును బట్టి ప్రతీకారం చేస్తాడు దేవుడు. జలప్రళయంలో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, శరీరంతో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపమును బట్టి ఏం జరిగింది? ప్రతీకారం జరిగింది. దేవుడు మరలా చెప్పాడు నోహుతో, ఇంకెప్పుడు ఇలాగ నేను వెళ్ళి నాశనం చేయను, వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళు మార్పు చెందాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అంటే పాపాన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసా? ప్రతీకారం జరుగుతుంది. కనుక ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 103వ కీర్తన 10వ వచ్చిన భాగం, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు దేవుడు. నా పాపాన్ని బట్టి మనకి ఏం జరగాలి? ప్రతీకారం జరగాలి. పాపానికి ఏం జరగాలి? శిక్ష జరగాలి. కానీ దేవుడు చేయలే. నా పాపం యొక్క భారమును తన కుమారుని యేసు మీద మోపాడు. యేసుక్రీస్తు వారిని నీ కొరకు, నా కొరకు, నీ పాప భారం నా పాప భారం కొరకు, నీకు రావాల్సిన శిక్ష నాకు రావాల్సిన శిక్షని ఆయనకి విధింపజేశాడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని అనే విషయాన్ని మనము గమనించాలి. కనుక ఇంకా మనము గమనించినట్లయితే, అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు మన పాపము నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేఖనాల ప్రకారంగా లేపబడ్డాడని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు కూడా జ్ఞాపకం చేస్తారు. కనుక ఖచ్చితంగా క్రీస్తు నీ పాపము కొరకు, నా పాపం కొరకు చనిపోయాడు. ఆయన నీ పాపానికి, నా పాపానికి రావాల్సినటువంటి శిక్షను ఆయన మోసుకున్నారు. కాబట్టి మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము జరిగింది యేసుక్రీస్తు ద్వారా. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం
10వ భాగంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే మాట మనం గ్రంథంలో చూస్తాం. కనుక నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు గనక నీ పాపానికి నా పాపానికి ప్రాయశ్చిత్తము జరగాల. కనుక వాస్తవంగా ప్రతీకారం చేయట్లేదు దేవుడు. ఒకప్పుడు జరిగింది. అలా చేస్తే నీవు నేను ఈ లోకంలో ఉండలే. కనుక మన పాపాలను బట్టి ప్రతీకారం చేయకుండా మన పాపమును క్రీస్తు మీద మోపి మన పాపాల కొరకు క్రీస్తుని సిలువలో మరణింపజేసి నా పాపములకు ప్రాయశ్చిత్తము కలిగేటట్టు దేవుడు చూపించారు. అందుకని దేవుని ప్రేమ వెల్లడిపరిచాడు ఆయన. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి వారులారా, నీవు నేను దేవుని పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? రెండో కారణాన్ని చూస్తున్నాం. మన పాప విమోచనను బట్టి, మన పాప ప్రాయశ్చిత్తమును బట్టి, క్రీస్తు ప్రభుని దేవుడు మన కొరకు బలి చేస్తున్న ఆ బలియాగమును బట్టి మనము దేవునికి ఏం కలిగి ఉండాలో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రాయశ్చిత్తము చేయటమే కాదు, దేవుని యొక్క రాజ్యములో నిన్ను నన్ను ఉంచాడు. ప్రకటన గ్రంథం 1 భాగం, మనల్ని ప్రేమించుచు తన రక్తములను మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడను. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డలు ఏమయ్యారంటే దేవునికి ఒక రాజ్యము, యాజకులు. ఈనాడు అందుకే దైవజనులు ప్రార్థించడమే కాదు, మనము కూడా ప్రార్థించుకునే అవకాశం దొరికింది. నువ్వు నేను యాజకులుగా చేయబడ్డాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. చీకట్లో నుండి దేవుని సొత్తైన ప్రజలయ్యాము, యాజకులై ఉన్నాము. కనుక ఇక్కడ అంటున్నాడు ఆయన, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తును. ఎవరి ద్వారా? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విమోచించాడు. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పరిమళ వాసనగా రావాలి. నీ జీవితం నా జీవితము దేవునికి ఎలా ఉందంటే మరణపు వాసన వస్తుంది. ప్రతీకారం జరిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు తన కుమారుడి ద్వారా నీ యొక్క పాపాలకి నా యొక్క పాపాలకు ప్రాయశ్చితం చేయుటకు క్రీస్తు ప్రభుని పంపించడమే కాదు, క్రీస్తు రక్తధారలో నిన్ను నన్ను కడిగి దేవుని రాజ్య వారసులుగా అనగా సంఘములో ఉంచాడు. భూమి మీద క్రీస్తు సంఘమే దేవుని రాజ్యంగా మనకు గ్రంథం తెలియజేస్తుంది. కనుక అట్టి గొప్ప ధన్యతను నా జీవితంలో దేవుడు ఇచ్చాడు. కనుక రెండవ కారణాన్ని బట్టి మానవుడు దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మొదటి కారణము, మానవ జీవితాన్ని ఇచ్చి జీవాన్ని ఊపిరినిచ్చి నిన్ను నన్ను బ్రతికింపజేస్తున్నాడు. దేని కొరకంటే దేవుని మహిమ కొరకు, దేవుని నామఘనత కొరకు, దేవుని స్తుతించే బిడ్డగా నీవు నేను ఉండాలని దేవుడు సృజించుకున్నాడు. రెండవదిగా, మానవుడు పాపంలో పడితే యేసుక్రీస్తు ద్వారా పాప విమోచన కలుగజేశాడు, పాప క్షమాపణ కలుగజేశాడు, పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. దాని కొరకు క్రీస్తు ప్రభుని సిలువలో దేవుడు బలియాగం చేశాడు. క్రీస్తు యొక్క బలియాగాన్ని బట్టి నా జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని కడిగి వేసుకోవడం ద్వారా మన పాపాల క్షమాపణ దొరుకుతుంది. అంటే రెండవ కారణాన్ని బట్టి మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి మూడో సంగతి ఏంటంటే, వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు, అనేకమైన మేలు చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు కాపాడుతున్నాడా లేదా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే తన దూతని పంపించి కీర్తన గ్రంథంలో చూస్తాం 34 భాగంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని కాపాడునని గ్రంథం చెప్తుంది. అంటే దేవుడు తన కాపుదల నీపై నాపై వ్యక్తిగతంగా ఉంచాడు, నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు శరీరములో అనగా సంఘములో నిన్ను నన్ను భద్రపరిచినటువంటి విధానము గ్రంథం చెప్తూ ఉంది. యోధా పత్రిక 1
మొదటి వచనాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఎక్కడ భద్రం చేశాడు దేవుడు? యేసుక్రీస్తునందు భద్రం అంటే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో, ఆయన శరీరములో అవయవాలుగా నిన్ను భద్రం చేశాడు. క్రీస్తు శరీరము పాపాన్ని జయించింది, క్రీస్తు శరీరము మరణాన్ని జయించింది, క్రీస్తు శరీరము అపవాదిని జయించింది. అలా జయించినటువంటి ఆ శరీరములో నీవు నేను భద్రం చేయబడ్డాం. మూడో మాటగా మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని యొక్క కాపుదలను బట్టి, మన జీవితాలు చేస్తున్నటువంటి మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటిది భక్తుల జీవితాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. అట్లనే క్రైస్తవులుగా ఉన్నటువంటి సంఘముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు క్రీస్తునందు ఎంత గొప్పగా భద్రపరచాడనేటువంటిది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మానవ జీవితాల్లో లేదా దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉన్నాడు, ఉపకారములు చేస్తూ ఉన్నాడు. వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటి దేవుడు నా జీవితాలు చేసిన ఉపకారములంటే అవి లెక్కలేనన్ని ఉపకారములు దేవుడు చేస్తున్నాడని గ్రంథము తెలియజేస్తుంది. నీ నా జీవితాల్లో, నీ నా కుటుంబాల్లో, నీ నా బ్రతుకు దినాల్లో దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలును మనం పొందుతూ ఉన్నాం. అనేక విషయాల్లో మనం దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. పొందుకున్నటువంటి మనం మేలును బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి బైబిల్ తెలియజేస్తుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకని పాత నిబంధనలో భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. క్రొత్త నిబంధనల అపోస్తలుడైన పౌలు నువ్వు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నది ఇది ప్రభునందు, యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నువ్వు కృతజ్ఞతలు చెప్పుచున్నావు అంటే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఒకవేళ కృతజ్ఞతలు చెప్పట్లేదంటే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు కనుక నువ్వు ప్రభువా ప్రభువా ప్రభు అని ఎంతకాలము ఎంత సమయం పిలిచినప్పటికీ కూడా నీకు ప్రయోజనం లేదు. ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు తెలియజేశారు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడనేటువంటి సత్యాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేటువంటిది దేవుని చిత్తమును నెరవేర్చుట అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. కనుక మనము 3 సంగతులు ఆలోచన చేస్తాం ప్రభునందు ప్రియులారా. మొదటిగా దేవుడు మానవులుగా మనం సృజించినందుకు, అలాగే సంఘముగా ఏర్పాటు చేసినందుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. రెండవదిగా మానవ జీవితాల్లో పాపం అనేటువంటిది ఉంది. ఆ పాపం వల్ల దేవునితో ఉగ్రత మానవ జీవితంలో రాబోతుంది. ఆ ఉగ్రతను దేవుడు తప్పించడానికి క్రీస్తుని మన కొరకు బలి చేసిన ఆ యొక్క విధానాన్ని బట్టి, ఆ బలియాగమును బట్టి, క్రీస్తు రక్తములో మానవ జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి పాప విమోచన బట్టి కృతజ్ఞత చెప్పాలి. మూడవదిగా దేవుడు మానవ జీవితాల్లో కాపుదలిస్తూ ఉన్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. ఈ కార్యమును బట్టి మానవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘము ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలనే విషయాలను మనము వాక్యము ద్వారా గమనించాం. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని కూర్చున్న సంగతులు ప్రకటించడానికి కృప చూపారందుని బట్టి స్తోత్రాలు. టీవీ పరిచర్య కొరకు సహకరిస్తున్న వారిని దీవించండి. అనేక మంది బిడ్డలు ఈ మాటలు ఆలోచించి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేస్తారని నమ్ముచు క్రీస్తు యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనములు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.